దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఈ 2023 సంవత్సరంలో చివరి దినాలను మనం ఉంచాడు. దేవుడు ఇంకా వాస్తవం చెప్పాలంటే ఒక రోజు మన జీవితంలో గడుస్తుంది అంటే ఒక రోజు మనం ఈ లోకయాత్రను ముగించడానికి దగ్గర అవుతున్నాం. రెండోది, దేవుని రాకడికి ఒక రోజు మనం దగ్గర అవుతున్నాం. ఈ రెండు ఎప్పుడు మర్చిపోవాలి. యేసు ప్రభువు వారు అతి త్వరలో మధ్యాకాశానికి రాబోతున్నారు. నేను నమ్మినా నమ్మకపోయినా నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు. 2027-28 మధ్యలో యేసు ప్రభువు వారు రాకడ ఉంటుంది. దానికి చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడారు. మొదట నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. తర్వాత జరుగుతున్న పరిస్థితులు బట్టి యేసు ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది అనేది నేను మర్చిపోవద్దు. ఈ లోకంలో మనం ఏది పట్టరాలేదు, ఏది మనం పట్టుకెళ్ళం. ఎంత సంపాదించినా ఇక్కడ వదిలేయాల్సిందే. దానికోసం పరితపించగా పాకులాడగా దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందుతూ మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకుంటూ దేవుడు మనకి ఇవ్వబోయే ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు మనము భక్తిని చేసేవారంగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నో కోట్ల మంది ప్రజలు అజ్ఞానంలో, అవివేకంలో, అంధకారంలో, పాపంలో, శాపంలో, మరణ బంధకాలు జీవిస్తున్నారు. 1 కోట్ల మందిలో మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు. వారు నశించిపోవడం దేవుడి చిత్తం కాదు కనుక మనవంతుగా మనం ప్రార్థన చేసేవారంగా, ప్రకటించేవారంగా, దేవుని సువార్తని, దేవుని ప్రేమని పంచిపెట్టేవారంగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎంతకాలం ఉంటామో తెలియని ఈ జీవితాలు శాశ్వతమైన రాజ్యానికి వారసులుగా చేసిన ఆ మహాదేవుని యొక్క గుణలక్షణాలని, శక్తియుక్తుల్ని, బలపరాక్రమాలని మనం వివరించేవారంగా, అనేకుని తెలియపరిచేవారంగా మనం ఉండాలని ఈరోజు దేవుడు చేస్తున్నాడు. ఈ భూలోకంలో మనతో పాటు, అంటే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనతో పాటు వచ్చే ఏంటో చెప్పమంటారా? మనం చేసిన క్రియలు మాత్రమే వస్తాయి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కార్చే కన్నీరు, నువ్వు ప్రకటించే సువార్త అనేక ఆత్మను రక్షణకు నడిపిస్తే అవి పరలోకంలో నీకు బహుమానాలుగా మారుతాయి, కిరీటాలుగా మారుతాయి, సింహాసనాలుగా మారుతాయి. ఈ లోకంలో కేవలం ఈ లోకం కోసమే ప్రయాసపడితే, తినటానికి, సంపాదించుకోవడానికి, ఈ లోకంలో ఏదో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటే అవేమి నీతో పాటు, నాతో పాటు, మనతో పాటు రానే రావు. అవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవలసిందే. కాబట్టి మీకున్న ఈ కొద్దిపాటి జీవితాన్ని అనేక ఆత్మ రక్షణ కొరకు, దేవుడి రాజ్యయాత్ర కొరకు ప్రార్థించే బిడ్డలుగా, ప్రకటించేవారుగా, ప్రయాసపడేవారుగా, దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన గుణలక్షణాన్ని మనము మన జీవితాల్లో చూపించేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆత్మీయ విషయాన్ని గమనించి మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఏ క్షణంలో మన యాత్ర ముగిసిపోద్దాం మనకు తెలియదు. ఏ క్షణంలో దేవుడు మన పిలుస్తాడో మనకు తెలియదు. అది ఈ రోజే కావచ్చు, ఈ క్షణమే కావచ్చు. మన సిద్ధపడి ఉండాలి. అది అంతేకాదు, అనేకుల్ని దేవుని తట్టు త్రిప్పేవారంగా మనం ఉండాలి. ఆ విషయాన్ని గమనించి
మీరందరూ మరి ఉండాలని ప్రభు పేద మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29, 30, 31 వచనాలు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు, సొమ్మసిల్లిదను, అలయుదను, యవనస్తును తప్పక తొట్టెళ్ళదను. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందును. వారు పశురాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదను, అలయక పరిగెత్తుదను, సొమ్మసిల్లక నడిచిపోవుదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏక మనసుతో ఏకాత్మతో మనం దేవుని మాటల కొరకు ప్రార్థనలో కనిపెట్టుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాగణుడైన మా ప్రభువా, మహాగణమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరమపవిత్ర మహాపరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచి కీర్తించి కొనియాడేదనేత మీ బిడ్డలుగా బ్రతికే భాగ్యం, మీ పని చేసే గొప్ప ధన్యత, బాధ్యత, అర్హత, యోగ్యత ఈ భూమి మీద ఎట్టి యోగ్యత నేను నశించిపోతున్న కోట్లాది మంది ప్రజలకి నీ మహాకృపను, దయను, ప్రేమను, వాత్సల్యతను శిలువు త్యాగం ద్వారా, మరణం ద్వారా మీరు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. కోట్ల మందిలో ఎన్నిక లేని పనికిరాని మమ్మల్ని కూడా మీరు ఉంచి ఈ పరిశుద్ధ ఆరాధన దినమందు ఉదయకాల సమయంలో నీ పవిత్రమైన పరిశుద్ధమైన పాదాల దగ్గర మమ్మల్ని సమకూర్చి ప్రారంభ ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, మీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. అందుని బట్టి మనసారా స్తుతిస్తున్నాను. సాక్ష్యం ఇచ్చి నీ బిడ్డల్ని, వారి కుటుంబాలను నేను దీవించండి. దినదినము వారిని నీలో ఫలింప చేయండి, నీలో వర్ధలు చేయండి. అత్యంత ఉండి నీ దాసుడే నన్ను మీ పక్షిగా నిలబెట్టి ఉండగా వాక్యమైన మీరు మా మంచి బోధకుడిగా, మా సద్బోధకుడిగా, మా పరమ గురువుగా, మా మంచి ఉపదేశకుడిగా బ్రతికించే నీ మాట, బలపరిచే నీ మాటను ఆదరించి శాదరించే నీ మాట, స్వస్థతని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చే నీ మాట, పాపక్షమాపణ, మాను మనసు రక్షణ, నీతి, పరిశుద్ధత, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, విజయాన్ని ఇచ్చే నీ మాటను తెలియజేస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగల మనసు, నెరవేర్చే శక్తి, సామర్థ్యాన్ని మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షణ లేని వారు రక్షణ పొందడానికి, రోగులు స్వస్థత పొందడానికి, బలహీన బలపరచడానికి, బలపరచ ఊగిన వారు లేపబడటానికి, పడిపోయిన వారు ఉద్ధరించబడిన సమస్యల వారికి శక్తి కలుగునట్లుగా మీరే ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేసి మీరు ఆపణ ఎత్తబడి వారిని సిద్ధపరిచి మీరే మహిమ పొందుకున్నామని యేసు నామములో నడిచిన ప్రియమైన పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాపరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. చేరువచ్చిన ఆయన బిడ్డలను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని ఆనాడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి వ్యక్తినైనా బలపరిచే మాటలు యెషయా గ్రంథంలో ఉంటాయి. 40వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే ఎలాంటి వ్యక్తి అయినా బలం పొందుకుంటాడు, దైవిక బలాన్ని. ఎన్నో వాగ్దానాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ చూస్తే ఎక్కువ వాగ్దానాలు ఉన్న గ్రంథం యెషయా గ్రంథమే. అలాంటి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేసి, సమస్యని వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఇక్కడ శారీరకమైన అర్థం ఉంది, అలాగే ఆత్మ సంబంధమైన అర్థం కూడా ఉంటుంది. సరదాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు. కష్టపడుతూ ఉంటే శరీరంలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. పొద్దున్నే చాలా హుషారుగా పనికి వెళ్తాం, సాయంకాలానికి నీరసం అయిపోతాం పని చేస్తున్నాం. అంటే మనం పని చేసే కొద్దీ శక్తిని కోల్పోతూ ఉంటాం.
కొన్ని సమయాల్లో దాదాపు యాసవకాలం వచ్చిందనుకోండి, ఉన్న పరిస్థితిని బట్టి, ఎండ వేడిమిని బట్టి కొన్నిసార్లు మనం పడిపోతాం, సమస్యకి పోతుంటాం. ఇది సహజంగా జరిగేది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనము ఈ భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మనకు ఎదురయ్యే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు వీటి ద్వారా మనం కూడా బలహీనం అయిపోతుంటాం, శక్తిహీనం అయిపోతుంటాం. ఎప్పుడు ఈ శ్రమలేనా, ఈ బాధలేనా, ఈ కష్టాలేనా, దీనికి ముగింపు లేదా, దీనికి అంతం లేదా అని అనేకసార్లు మనం కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని దేవుడి పాదాల దగ్గర మనం చాలా బాధపడుతుంటాం. ఇదంతా ఈ దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనము దేవుని వైపు చూడగలిగితే అనే పదాన్ని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? శారీరకమైన శక్తి కోసం రకరకాలుగా కొంతమంది డాక్టర్ల నుంచి సలహా మేరకు టానిక్లు వాడుతుంటారు, దానికి తగ్గ ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. శారీరకమైన బలం కోసం టానిక్లు వాడుతుంటాం, రకరకాల ఆహార పదార్థాలని మనము తింటూ ఉంటాం. ఎందుకంటే బలం కోసం, శక్తి కోసం. ఎందుకంటే పని చేయాలంటే శక్తి కావాలి, అలాగే ఉద్యోగం చేయాలంటే శక్తి కావాలి, ఈ భూమి మీద బ్రతకాలంటే బలము, శక్తి కావాలి. కాబట్టి అనేక రకాల ఆహార పదార్థాలని మనము క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటాం. అలాగే ఆధ్యాత్మికమైన బలం కోసం, ఆధ్యాత్మికమైన శక్తి కోసం మనం కూడా మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మన బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక సందర్భాల్లో తెలియజేశాడు. వాటిని మనం పాటించినప్పుడు మనం కూడా ఆధ్యాత్మికమైన బలాన్ని కలిగి ఎలాంటి పోరాటాలైనా, ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి ఇబ్బందినైనా అవలేలగా సునాయాసంగా జయించగలము అనేది ఈ మాటల్లో ఉన్న అర్థం. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు గారు చాలా సందర్భాల్లో ఆయన యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానంటే 18వ కీర్తన మొదటి వచనంలో. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవిక బలం ఎలా ఉంటుంది, మానవ బలం ఎలా ఉంటుంది అనేది మనందరికీ బాగా తెలుసు. మానవ బలం వేరు, దైవిక బలం వేరు. దైవిక బలం ఎంత బలంగా ఉంటుందంటే ఎలాంటి పరిస్థితినైనా అవలీలగా మనం జయించగలుగుతాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచమని నేను సమస్తము చేయగలను, ఆయనకి వేరే నేనేమి చేయలేను అంటాడు. కాబట్టి దైవిక బలం ఎలా ఉంటుందంటే, దావీదు గారు తన తండ్రి అయిన యెషై గారి గొర్రెల మందని మేపుతున్నప్పుడు బలమైన సింహం ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లని నోట కరుచుకుని వెళ్తున్నప్పుడు వాటిని చంపి వాటి నోట్లో నుంచి గొర్రె పిల్లని రక్షించగలిగిన సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. స్వతహాగా సింహాన్ని చూస్తే పారిపోతాం మనం. సింహం గర్జన వింటేనే మన కాళ్ళు ఒడిగిపోతాయి. కొన్ని కిలోమీటర్ల వినపడుతుంది సింహ గర్జన. సింహం గర్జిస్తేనే మనలో భయం వచ్చేస్తుంది. అలాంటిది చేతిలో ఆయుధం లేకుండా, దావీదు గారి చేతిలో కత్తి ఉండదు కదా, గొర్రెలు కాసుకునేవాడికి కర్ర ఉంటుంది, లేకపోతే ఒడిసెలు ఉంటుంది. అయినా తన కళ్ళ ముందు ఒక చిన్న గొర్రె పిల్లని ఒక బలమైన సింహం నోట కరుచుకుని వెళ్తుంటే అతడు ఆ సింహం మీద పడి సింహాన్ని చంపి సింహం నోట్లో నుంచి గొర్రె పిల్లని విడిపించాడంటే ఎలాంటి సామర్థ్యాన్ని, ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాడో మనకి అర్థమవుతుంది. చూడండి, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారములను దాటదును అంటాడు భక్తుడైన దావీదు గారు. అంటే దేవుడు ఎలాంటి వాడు అనేది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా చెప్తున్నాడు. దేవుడి సహాయంతో నేను ఏమైనా చేస్తాను, ఎలాంటి పరిస్థితినైనా జయిస్తాను అని దావీదు గారు చెప్తున్నాడు.
కారణం ఏంటంటే దావీదు తన జీవితంలో అనుభవించాడు కాబట్టి. అలాగే గొల్యాతుని చంపడానికి దావీదు గారు ఎందుకు మరి చెప్పగలిగాడంటే దావీదు గారు వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదట ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా దేవుడు సౌలు గారిని అభిషేకించాడు. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఏమన్నారంటే న్యాయాధిపతులు, ప్రవక్తలు, యాజకులు అంతకుముందు కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు నడిపించారు. వాళ్ళు మాకు కూడా ఒక రాజు కావాలని సమూయేలు గారిని అడిగారు. అప్పుడు సమూయేలు గారు దేవుడికి ప్రార్థన చేసి అప్పుడు సౌలుని గాడిదలు కాసే సౌలుని మొట్టమొదటి రాజుగా దేవుడు అభిషేకించాడు. సౌలు గారు మనుషులు కోరుకున్న రాజు, ప్రజలు కోరుకున్న రాజు. అక్కడ సమూయేలు గారు ఏమంటాడంటే, అయ్యా వారు నన్ను కాదని రాజుని కావాలంటున్నారంటే ఆయన అంటే నన్నే కాదంటున్నారు వాళ్ళని దేవుడు సమూయేలు గారితో చెప్తాడు. సరే సౌలు గారు మొదట్లో చాలా చక్కగా మరి దేవుడు మనకు బ్రతికాడు, అనేక సార్లు శత్రువుల్ని జయించగలిగాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన దేవుడికి వ్యతిరేకమైన పని చేయటం వల్ల దేవుడి ఆజ్ఞను అతిక్రమించి దాన్ని సమర్థించుకోవటం వల్ల అతడు దైవికమైన బలాన్ని కోల్పోయాడు. అప్పుడు ఫిలిష్తీ సర్దార్ అయినటువంటి గొలియాతు అనే సౌలు గారి మీద యుద్ధానికి వచ్చి అక్కడ ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు అన్నమాట. ఎవడైనా సరే నన్ను జయిస్తాడా అని. సరే అలా 40 రోజులు జరిగిపోతుంది. అప్పుడు ఎవరు కూడా ముందుకు రారు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో సౌలు గారు తను చేసిన తప్పుని సమర్థించుకున్నాడో అతనిలో నుంచి దైవ బలము వెళ్ళిపోయింది, దైవిక శక్తిని కోల్పోయాడు. దానివల్ల అతడు గొలియాతును చూసి భయపడ్డాడు, గొలియాతును చూసి గడగడ వణికాడు. అతని దగ్గర ఉన్న సేనాధిపతులు కానీ, అనేక యుద్ధాలు గెలిచిన సైనికులు కానీ, సేనాధిపతులు కానీ ఎవరు ముందుకు రాలేదు. అదే సమయంలో యెషయా గారు, అంటే దావీదు గారి తండ్రి అయిన యెషయా గారు మరి 40 రోజులు అయిపోయింది కదా, యుద్ధరంగంలోకి వెళ్ళి దావీదు గారు అన్నలంతా కూడా యుద్ధరంగంలో సైనికులు వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కోమని దావీదు గారిని పంపించాడు. దావీదు గారు వాళ్ళ క్షేమం కనుక్కోవటానికి వచ్చాడు. అక్కడున్న పరిస్థితులు చూసి నేను గొల్లియాతును చంపుతాను అన్నాడు. అప్పుడు దావీదు గారి వయసు చాలా చిన్నది, చూడటానికి గొర్రెలు కాసుకునేవాడు ఎలా ఉంటాడు అలాగే ఉన్నాడు. చేతిలో ఒక వడిసిన కర్ర పట్టుని మరి చక్కగా పాటలు పాడు. దావీదు గారికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే ఎప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. వచ్చాడు, సరే అన్నలు అన్నారు పొమ్మన్నారు అవతలకి. ఆ నోట ఈ నోట అని సౌలు గారికి తెలిసింది. సౌలు గారు తీసుకురమ్మన్నారు. దావీదు గారిని చూస్తే సౌలు గారికి కూడా నమ్మబుద్ధి కాల. ఎందుకంటే గొలియాతు 11 అడుగుల 9 అంగుళాలు ఎత్తుంటాడు, అంటే మనకి డబల్ హైట్ ఉంటాడు. భయంకరమైనటువంటి శరీరం, కండలు తిరిగిన శరీరం, బాల్యం నుండే యుద్ధాభ్యాసం చేసినవాడు. అలాంటి వ్యక్తిని చంపాలంటే మరి అంత బలం ఉన్నాడే రావాలి. కానీ దావీదు గారు చూస్తే ఎలా ఉన్నాడంటే చేతిలో కత్తి లేదు, నెత్తి మీద శిరస్త్రాణం లేదు, యుద్ధ వస్త్రాలు ఏమీ లేవు. మరి ఒక ఒడిశలో పట్టుకుని, ఒడిశలంటే తెలుసుగా పంగళ కర్ర అంటారు, పిట్టలు కొట్టేదాన్ని క్యాట్ బాల్ అంటారు ఇంగ్లీష్, దాన్ని పట్టుకుని వచ్చాడు. ఎవరైనా నమ్ముతారా గొలియాతును చంపుతానంటే? నమ్మలేదు. అప్పుడు దావీదు గారు తన సాక్ష్యం చెప్పాడు. అయ్యా, నా తండ్రి అయిన యెషయా గారి గొర్రెలు మేపుతున్నప్పుడు బలమైన సింహం ఒకటి ఎలుగుబంటి వచ్చి మరి గొర్రె పిల్లల నోటను కలుసుకుని వెళ్తున్నప్పుడు ఆ రెండింటిని చంపి వాటి నోట్లో నుంచి గొర్రె పిల్లని కాపాడటానికి దేవుడు నాకు సహాయం చేశాడు కనుక గొలియాతును కూడా నా చేతికి అప్పచెప్తాడు అంటాడు. అప్పుడు సౌలు గారికి విశ్వాసం కలుగుంది. సరే అని యుద్ధ వస్త్రాలు దావీదు గారికి ధరింపచేయమని సైనికులు ఆజ్ఞాపిస్తాడు. సైనికులు వచ్చి ఆయనకి శిరస్త్రాణము, అలాగే కత్తి, డాలు, దట్టి, ఇవన్నీ అవి అతనికి అలవాటు లేదు కనుక అవి నాకు అవసరం లేదన్నాడు.
ఎందుకంటే ఆల్రెడీ దావీదు గారు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉన్నాడు. రక్షణ అనే శిరస్త్రాణం, సత్యం అనే తండ్రి, నీతి అనే మైమరుపు, అలాగే విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం, అలాగే సువార్త వలన సమాధానకరమైన జోడు, ఇవన్నీ ధరించిన వాడు దావీదు గారు. అంటే ఆధ్యాత్మికమైన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని కలిగిన వాడు దావీదు గారు. సరే వెళ్ళమన్నాడు. అలాగ పాడుకుంటూ, ఇక దావీదు గారికి ఎక్కడికి వెళ్ళినా ఒకటే, పాటలు పాడుకుంటూ వెళ్తాడు. చక్కగా ఒడిసిని అలా తిప్పుకుంటూ మార్గ మధ్యలో లోయలో ఒక 5 రాళ్ళు ఏరుకుని గొలియాతు ముందుకు వెళ్ళాడు. గొలియాతు చూసి ఏళం చేస్తాడు, ఏమన్నా నేనేమన్నా కళ్ళకి కుక్కలా కనపడుతున్నానా, ఒడిసిని పట్టుకుని వస్తున్నామని. ఆ తర్వాత దావీదు గారు ఏం మాట్లాడడం మనకు తెలుసు కదా, ఈ జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడము ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటి వాడు, నిశ్చయముగా నీ తల నేను తెగేస్తాను, ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని రుజువు చేస్తాను, యుద్ధము యెహోవాదే అన్నాడు. అలా ఒడిసి తిప్పి అలా కొట్టాడు అంతే. అవతలానికి ఇక అవకాశం లేదు. అసలు గొలియాతు కత్తి తీసే అవకాశం కూడా ఇవ్వలేదు. కొడతమే అది నుదుట్లోకి వెళ్ళి తగిలింది. వెంటనే బొక్కబర్ర పడిపోయాడు. వెంటనే పరుగున వచ్చి ఖడ్గాన్ని తీసి గొలియాతు ఖడ్గాన్ని తీసి గొలియాతు తల నరికేశాడు. అంటే దేవుడిచ్చే బలం ఎలా ఉంటుంది. గొలియాతు అంటే అక్కడ మనిషి రూపంలో ఉన్నాడు. గొలియాతు అంటే ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నీ శత్రువుతో పోరాటం కావచ్చు, ఏ ఓటు సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని జయించాలంటే, దానిలో నీవు విడుదల పొందాలంటే దేవుని శక్తితో అది సాధ్యమని ఈరోజు దేవుడు మనతో మాట. ప్రియమైన దేవుని బిడ్డలదా, చాలాసార్లు మనం దైవిక శక్తిని కోల్పోతుంటాం. కారణం ఏంటంటే దేవుడికి విరోధమైన పనులు చేయటం వల్ల, దేవుడి ఆజ్ఞని అతిక్రమించడం వల్ల మనం దైవిక శక్తిని కోల్పోతాం. దానివల్ల శ్రమను చూస్తే మన భయం వచ్చేస్తుంది. ఏదైనా చిన్న సమస్య వచ్చినా గడగడ వణిగిపోతుంటాం. నిజమండి. దేవుణ్ణి ఎరిగిన చాలామంది ప్రజలు నేను చూస్తుంటాను, చిన్న చిన్న సమస్యలకి భయపడిపోతుంటారు. కారణం ఏంటంటే ఆధ్యాత్మిక బలము మనలో లేనప్పుడు, దైవిక శక్తిని మనం కోల్పోయినప్పుడు మనలో ఒక రకమైన భయము, ఆందోళన వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలకి భయపడిపోతుంటాం, చిన్న చిన్న సమస్యలకి వణికిపోతుంటాం. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడని తెలుసు, ఎలాంటి సమస్యనైనా విడిపిస్తాడని తెలుసు, కానీ మనలో భయం వచ్చేసింది. చూడండి, బైబిల్ గ్రంథంలో సంసోను అనే ఒక మహాబలవంతుడు ఉన్నాడు. సంసోను గారి తల్లిదండ్రులకి సంతానం లేనప్పుడు దేవుడు దూత వచ్చి మరి సంసోను గారి తల్లితో మాట్లాడి, అది ఒక కుమారుడు పుడతాడు, అతని తల మీద మంగళ కత్తి పెట్టొద్దంట, క్షవరం చేయించొద్దంట. అలాగ సంసోను పెరిగి పెద్దవాడై దైవిక బలం చేత శత్రువుల్ని చాలా ఈజీగా, చాలా సునాయాసంగా, చాలా అవలీలగా అడగద్రోగేవాడే. అలా కొంతకాలం గడిచింది. ఆయన ముందుకు రావటానికి భయపడి చచ్చిపోయేవారు అన్నమాట శత్రువులు. అంత బలాన్ని దేవుడు ఇచ్చాడనమాట. బలమైన సింహం బొబ్బరిస్తూ వస్తే అలా 2 దవళ్ళు పట్టుకుని చీల్చేసి అటోటి ఇటోటి ఇసిరేసి వెళ్ళిపోతాడు. 5 నిమిషాల్లో యుద్ధం అయిపోతుంది అన్నమాట. అలాంటి దైవిక బలాన్ని కలిగిన వాడు సంసోను గారు. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అన్నది బైబిల్ గ్రంథంలో. సరే, కొంతకాలం తర్వాత ఆయన ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి, దెలీలా, అతడు క్రమేపీ చాలా విసిగేస్తున్నాడు అనమాట. నీకున్న బలం యొక్క రహస్యం చెప్పమంటే ఎప్పుడు కూడా నిజం చెప్పడం. చివరికి ఏం చేస్తాడంటే విసిగిపోయి తను కూడా చనిపోవాలనుకుని అప్పుడు చెప్తాడు తనకి క్షారం చేయబడలేదని. అప్పుడు ఆ దెలీలా అతన్ని మాయ మాటలతో నిద్రపోచి తల కొరిగించేస్తాడు. అప్పుడు శత్రువులు జయించలేకపోతాడు. తనకున్న అభిషేకాన్ని కోల్పోయాడు కనుక శత్రువులు ఇతను నిలబడలేకపోయాడు. అతన్ని బంధించి అతని కళ్ళు పీకేసి గాలుగా విసిరేవాడిగా అతన్ని పెట్టినట్టుగా మనం చూడగలం. ఇదంతా మనకు బాగా తెలుసు. సంసోను గారు దేవునితో ఉన్నంత వరకు, దేవుడి ఆజ్ఞలు గైకొన్నంత వరకు సంసోను గారిని ఎవరు జయించలేకపోయారు. కానీ ఎప్పుడైతే
దేవుడి మాట వినకుండా మరి ఒక స్త్రీ వ్యామోహంలో పడి తన జీవితాన్ని, తనకున్న అభిషేకాన్ని, తనకున్న దైవిక శక్తిని కోల్పోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు లోకాన్ని, లోకాశల్ని ప్రేమించి దేవుడి ఆజ్ఞలు గైకొనకుండా, దేవుడి కట్టలను అనుసరించకపోవడం వల్ల దైవిక శక్తిని కోల్పోయి చిన్న చిన్న విషయాలకి భయపడిపోతాం, గడగడ ఒడిగిపోవటానికి కారణం ఏంటంటే దేవుడికి దూరం అయిపోవటమే, లోకానికి దగ్గర అవటమే. నిజమండి. తర్వాత సంసోను గారిని అవమానపరచాలని వాడు ఒక గొప్ప పండగ చేసుకుని, ఆ పండగలో సంసోను కానీ వారి దేవాలయంలో ఒక 2 స్తంభాల మధ్యలో కట్టేశారు అతన్ని. అప్పుడు సంసోను గారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే దేవుడు ఆయనకి బలం ఇచ్చాడు. ఇలా అన్నాడు, 2 చేతులతో తాను ఆనుకున్నటువంటి ఆ స్తంభాలను ఇలా అన్నాడు. అంత పెద్ద దేవాలయం, దాదాపు 3000 మంది ఉన్నారు ఆ దేవాలయం కింద కానీ పైన కానీ. ఒక్కసారే చనిపోయారు. తన జీవితంలో ఎంతమంది శత్రువులు చంపాడో అంతకు రెట్టింపు శత్రువుల్ని ఒక్కసారే చంపగలిగాడు. అలాగే ఆయన ఎలాగో బ్రతకాలని అనుకోలేదు కనుక వాళ్ళతో పాటు సంసోను గారు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే సంసోను గారు ఎందుకు దైవిక బలాన్ని కోల్పోయాడంటే దేవుడి మాట వినకపోవటం, దేవుడి ఆజ్ఞల్ని అనుసరించకపోవటం, దేవుడి కట్టడని కైకొనకపోవటం, దేవుడికి విరోధమైన జీవితాన్ని జీవించడమే మన జీవితాల్లో శక్తిని కోల్పోతుంది. కొంతమంది చూడండి, రకరకాల దురలవాట్ల చేత చాలా చిన్న వయసులోనే శక్తిహీనులు అయిపోతారు. నిజమండి. ఇప్పుడు నన్ను చూస్తే నాతో పాటు చాలామంది యవనస్తులు ఉన్నారు, సేవకులు. నాతో పాటు నడవలేరు. నిజమండి. కొంచెం ఏదైనా ఇబ్బంది వస్తే ఆ రోజు మానేస్తారండి. నేను జ్వరం వచ్చినా వెళ్ళిపోతాను, టైఫాయిడ్ జ్వరం వచ్చినా వెళ్ళిపోతాను, దేవుడే చూసుకుంటాడు. అలాగే దేవుడు నాకు బలం ఇస్తాడు. నిజమండి. దైవ బలం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నా జీవితంలో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ఇప్పుడు కూడా దైవ బలం ఎలా ఉంటుందంటే మన ఊహలకు అందనంత బలంగా ఉంటుంది. ఎలాంటి శ్రమ వచ్చినా భయం ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మనలో ఆందోళన కలగదు. దేవుడు ఉన్నాడు, మనకి ఏంటి భయం? దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. నేను దేన్నైనా జయిస్తాను అనే ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటాం. అనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తి గలవాడు. బైబిల్ గ్రంథంలో ఏలియా అనే ఒక మంచి దైవ సేవకుడు ఉన్నాడు, మంచి ప్రవక్త. దేవుడు ఆయన్ని చాలా బలంగా వాడుకున్నాడు. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద ఆయన చేశాడు. ఒకసారి మరి బయలుదేవుడా, యెహోవా దేవుడా అనే ఒక పందెంలో ఏలియా గారు గెలిచి ప్రవక్తలందరినీ చంపిస్తాడు. అప్పుడు యెజెబెలు రాణి ఏలియా మెడ మీద ఉండకూడదు అని ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు ఏలియా గారు భయపడి ఎక్కడికో పారిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా, నా పితరులు కాదు, నేను గొప్పోడిని కాదు, కాబట్టి తను నీ దగ్గరికి తీసుకోమంటాడు. ఏలియా సామాన్యుడు కాదండి, చాలా దేవుడి శక్తిని భూమి మీదకి దించినవాడు, సశరీరుడిగా పరలోకం వెళ్ళినవాడు. బైబిల్ గ్రంథంలో 2 ఉన్నారు, శరీరంతో పరలోకం వెళ్ళాడు. మొట్టమొదటి ఆయన హనోకు మనస్సాక్షిగం, ధర్మశాస్త్రయుగంలో ఏలియా గారు వెళ్ళాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ బదరీ వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి రొట్టె నీళ్ళు ఇచ్చాడు. అలా 2 సార్లు రొట్టె తిని నీళ్లు తాగిన తర్వాత ఆధ్యాత్మిక బలాన్ని పొందుకొని, ఆ రొట్టె యేసుప్రభు శరీరానికి సాదృశ్యం,
ఆ నీరు యేసయ్య రక్తానికి సాదృశ్యం. ఆ శరీరం తిని ఆ నీరు తాగి ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుని 40 పగుళ్ళు 40 రాత్రులను అలుపెరగిన ప్రయాణం చేసి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళి దేవుడి స్వరాన్ని విని కొన్ని సంగతులు దేవుడి దగ్గర పొందుకుని తర్వాత ఆయన దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళాడు. అంటే మానవునిగా మనం కొన్ని సందర్భాల్లో మనకున్న ఆలోచనలు బట్టి, మనకున్న దేవుడికి వ్యతిరేకమైన జీవితాన్ని బట్టి మనం కూడా కొన్నిసార్లు బలాన్ని కోల్పోతుంటాం. అయితే దేవుడు మన బలపరిచే దేవుడు, పొంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు అని మనందరికీ బాగా తెలుసు. కాబట్టి మన జీవితాల్లో ప్రభు వైపు చూడాలి. మనం యేసు వైపు చూస్తే నీకు బలం వచ్చేస్తుంది. నీలో ఉన్న లోపాలను సరిచేసుకుంటే, దేవుడికి నీకున్న వ్యతిరేకమైన స్వభావాన్ని నువ్వు తొలగించుకుంటే, పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే, రెట్టింపు బలాన్ని, రెట్టింపు అభిషేకాన్ని, రెట్టింపు సామర్థ్యాన్ని ఇచ్చి నేను ఒక బలమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బాలురు సమస్య ఎదురు అలగెదురు, యవనస్తులు తప్పక తొట్టెలెదురు. చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి రాగానే ఆటలాడుతుంటారు, ఇక బయటికి వెళ్ళి పిల్లలతో కలిసి, అందుకని ఏమవుతారంటే అలసిపోతారన్నమాట. బాలురు అంటే చిన్నపిల్లలు ఏమవుతారు, అలసిపోతారు. యవనస్తులు తప్పగా తొట్టెలెదరు. యవన కాలం ఎలాంటిదంటే చూసిందల్లా అనుభవించాలని అనుకుంటుంది యవన కాలం. యవన కాలం అనేది చాలా ప్రమాదకరమైంది. మానవ జీవితంలో యవన కాలం అనేది ఒక ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. యవన కాలంలో మనిషి తీసుకునే నిర్ణయాలు అతని జీవితానికి ఒక ఉన్నతమైన స్థాయిగానే వెళ్తాడు, లేకపోతే దిగజారిపోయిన స్థితిగానే వెళ్ళిపోతాడు. రెండే రెండు. యవన కాలంలో తీసుకునే నిర్ణయాలు అవి సరైనవి కాకపోతే వారి జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, సరైన నిర్ణయాలు తీసుకుంటే అత్యున్నత స్థాయికి కూడా వెళ్ళిపోతాయి. అందుకని యవనస్తులు తప్పక తొట్టెలెదరు అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అయితే తన వాక్యం ద్వారా వారు తమ నడతని సరిచేసుకుంటారని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరుగు పందెంలో, ఈ దైనందిక జీవితంలో మనం అనేక సార్లు బలహీనం అయిపోతుంటాం. దేవుడి మాట వినక, దేవుడి ఆజ్ఞలను గైకొనక, దేవుడి కట్టలను అనుసరించక మనము బలహీనం అయిపోతుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం, మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? నిజమండి, నేను చాలామంది సాక్ష్యాలు వింటాను. దేవుడు కొంతమందిని సేవకు పిలుస్తాడు. సేవకు రాకపోతే వాళ్ళు ఈ లోకరీతిగా ఏదన్నా సంపాదించాలని అలా అనుకుంటే ఎలా అయిపోతారు తెలిసే వాళ్ళు? చివరికి భయం, ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయికి వెళ్ళిపోతారు. ఇక బ్రతకటం వేస్ట్ అనుకుంటారు. కారణం ఏంటంటే దేవుడి మాట వినకపోవటం వల్ల. ఇలా సాక్ష్యాలు విన్నాను నేను. అలాంటి నా కళ్ళ ముందే 300 మంది ఉన్నారు. ఆడ ప్రియమైన దేవుడు పెట్టారా, నాకు తెలిసి సేవకులే ఉన్నారు. ఆడ ప్రేమ యజ్రా గారని పాస్టర్ గారు ఉన్నారు. సో తనకు మంచిగా దేవుడు సేవను బాగా ఆశీర్వదిస్తున్న టైంలో ఎవరో మరి సలహా ఇచ్చారు, గేదెలు పెట్టుకోండి, గేదెల వల్ల వచ్చే లాభాన్ని మనం సేవలో వాడుకుందామని ఒక ఆయన దగ్గరగా 20 లక్షలు పెట్టుబడి పెట్టి గేదెల ఫారం పెట్టించాడు. ఆ గేదెల జాసలో పడిపోయి దేవుణ్ణి వదిలేయటం వల్ల సంఘం అంతా చెల్లాచెదురైపోయింది. అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. చివరికి బ్రతకటం అనవసరం అనుకున్న స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపిస్తే వెళ్ళి 7 వారాలు ప్రార్థన పెట్టి, మంగళవారం నాడు ప్రార్థన, అలా 4 సార్లు మంగళవారం ప్రార్థనలు దేవుడు పెడతాం వల్ల ఒకే ఒక ఆయన మందిరం కట్టించాడు. ఇప్పుడు తనకున్న సమస్యల్లో చాలా వరకు విడుదల వచ్చేసింది అనమాట. నేను నాకు ఎప్పుడు కనపడినా చెప్పేవాడిని, గేదెలు దేవుడి చిత్తం కాదు, దేవుడు పని చేసేవాడు వేరే పని చేయకూడదు, ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడం
సిరికి దేవుడికి దాసుడిగా మనం ఉండకూడదు అని కనపడినప్పుడల్లా చెప్పేవాడిని. ఒకసారి అయితే చాలా బాధేసింది. వాళ్ళకి పాలు తోలడానికి ఒక వ్యాన్ ఉండేది. ఆ వ్యాన్ ఒక డ్రైవర్ ఉండేవాడు. ఆ డ్రైవరు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ రోజైతే ఎంత బాధపడ్డానంటే నేను, చాలా బాధ అనిపించింది. చాలా చిన్న వయసు, 35 ఏళ్ళు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎంతో విడుదల ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాట వినకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చేయి, ఎన్ని రీతిలుగా అయినా కష్టపడు, కానీ ఉపయోగం ఉండదు. నష్టాలే తప్ప లాభాలు ఉండవు. ఇంకా ఇంకా సమస్య పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు తట్టుకోలేంత, నువ్వు భరించలేనంతగా, ఇక బ్రతకటమే వేస్ట్ అనుకునే అంతగా వెళ్ళిపోతాడు మనిషి. కాబట్టి దేవుడి మాట వినకపోవటం వల్ల ఇజ్రాయేలు ప్రజలు అనేక సార్లు శత్రువులు ఎదురు నిలబడలేకపోయారు. ఎన్నోసార్లు శత్రువులు జయించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి మాట వినకపోవటమే, దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే. ఈరోజు చాలామంది క్రైస్తవులు సరైన రీతిలో అభివృద్ధి చెందకపోవడానికి, శ్రమలను ఎదుర్కోలేకపోవడానికి, శ్రమలను చూసి భయపడటానికి కారణం ఏంటంటే దేవుడి మాటని సరైన రీతిలో వారు నెరవేర్చకపోవటమే, దేవుడి ఆజ్ఞల్ని అతిక్రమించడమే. దేవుడి మాట వినేవాడు అండి ఎవడికి భయపడడం. చూడండి 103వ కీర్తన 20వ వచనం. దేవుని దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులారా యెహోవాను స్తుతించుడి. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట. కీర్తన గ్రంథంలో 103వ కీర్తన కూడా భక్తుడైన దావీదు గారే రాశాడు. ఆ 103వ కీర్తనలో ఎంత అద్భుతమైన మాట సెలవించాడంటే, యెహోవా దూతలారా, ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులారా యెహోవాను స్తుతించుడి అన్నాడు. అంటే దేవుడు బలం ఎలా వస్తుందంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చినప్పుడు, ఆయన వాక్యాన్ని నెరవేర్చినప్పుడు దైవికమైన బలం వస్తుంది. ఎంత స్పష్టంగా చెప్తాడో ఆ మాట చూడండి. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చాం బలశూరులారా. ఈరోజు చాలామంది దేవుడి వాక్యాన్ని సరిగా వినరు, విన్నా పాటించరు. వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను బైబిల్ 20 సార్లు చదివాను, 30 సార్లు చదివాను అంటారు కొంతమంది. కానీ ఎంతవరకు నువ్వు దేవుడి వాక్యానుసారంగా జీవిస్తున్నావు? ఎంతవరకు దేవుడి ఆజ్ఞలను నువ్వు నెరవేరుస్తున్నావు? ఎంతవరకు దేవుడి కట్టలను నువ్వు అనుసరిస్తున్నావు? ఇవి అనుసరించకుండా నువ్వు 100 సార్లు చదివిన ఉపయోగం ఏముంది? నిజమండి. దేవుడి బలం ఎక్కడుంది? దేవుడిచ్చే బలము ఆయన మాట వినడంలో ఉంటుంది. దేవుడి మాట వినేవాడు ఎప్పుడు బలవంతుడిగా ఉంటాడు. ఆనాడు సౌలు గారు గొలియాతు చూసి ఎందుకు భయపడ్డాడు? దావీదు గారు ఎందుకు భయపడలేదు? ఇద్దరు దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళే. ఇద్దరిని అభిషేకించిన ప్రవక్త కూడా సమూయేలు గారే. కానీ ఎందుకు భయపడ్డాడు సౌలు గారు అంటే తను చేసిన తప్పుని సమర్థించుకున్నాడు. అందుకే గొలియాతు చూసి భయపడ్డాడు. దావీదు గారు దేవుడి ఆజ్ఞల్లో ఉన్నాడు కనుక, దేవుడిని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నాడు కనుక సునాయాసంగా అవలీలగా 40 రోజులు సవాలు చేసిన గొలియాతుని 4 నిమిషాల్లో చంపాడు. మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? చిన్న చిన్న సమస్యలకే భయపడిపోతున్నాం, చిన్న చిన్న ఇబ్బందులకే భయపడిపోతున్నాం. నీ బట్టి నీకు ధైర్యము పుట్టించదా అని బైబిల్లో ఉంది. నీ బట్టి నీకు ధైర్యము పుట్టించదా. ఈరోజు చాలామందికి వాళ్ళ భక్తి మీద వాళ్ళకే ధైర్యం లేదు, వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకే నమ్మకం లేదు. మా కోసం ప్రార్థన చేయండి, కనపడిన వాళ్ళల్లో అడుగుతుంటారు. అది ఆడి ప్రార్థన చేయండి, నువ్వు దోళ్ళలాగా నిద్రపోతావా? అసలు నీ కోసం ఎవరో ప్రార్థన చేయటం ఏంటి? నీకు ప్రార్థన రాదా? నీకు దేవుడు ఎవరో తెలియదా? చెప్పండి.
కొన్ని కొన్ని విషయాల్లో దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. అవి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు. ప్రతి చిన్నదానికి నువ్వు ఎవరికో నీ సమస్య చెప్తున్నావంటే నీకు దేవుడికి మధ్య సంబంధం కరెక్ట్గా లేదు. అందుకే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకి జవాబిచ్చేవాడు, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఒకసారి హైదరాబాద్ నుంచి ఓ ఫ్యామిలీ వచ్చారు. నేను మందిర ప్రతిష్ఠకి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు రాలేకపోయారు. ఆ తర్వాత ఒకరోజు ఆదివారం వచ్చారు. అప్పుడు వాళ్ళకి అడ్రస్ తెలియక ఆరాధన అయిపోయినాక వచ్చారన్నమాట. సరే వాళ్ళు పాస్టర్ గారని చాలా దూరం నుంచి వచ్చాం, వచ్చేపు దేవుని వాక్యం చెప్పండి, మళ్ళీ పైకి వచ్చేసేపు దేవుని మాట చెప్పాను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ అడిగారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అన్న. నేనేం చెప్పానంటే, అమ్మా నీ ముందు మేము చెప్తాం కానీ మేము ఎవరం ప్రార్థన చేయం. ఎంతోమంది మాకు చెప్తుంటారు ప్రార్థన చేయమని, ఎంతమంది గుర్తుంటారు మాకు అని చెప్పాను. మీ స్కూల్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు స్కూల్కి పంపిస్తారు కదా, స్కూల్లో మాస్టర్ పాఠం చెప్తాడు, ఇంటికి వచ్చి చదివి చక్కగా ఆ యొక్క పాఠాన్ని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పరీక్ష రాయాలి. అది మీ అబ్బాయి చేయాలి, అది టీచర్ గారు చేయడం. అలాగే దేవుని సేవకుడు వాక్యం చెప్తాడు, ఆ వాక్యం మీద దాని ప్రకారం నడుచుకోవడం మీ పని అని, ఆ నడిపించడం అనేది మా పని కాదు అని చెప్తే వారు మాట్లాడాలి కాదు. మేమేంటంటే మొహమాటం కొద్ది అది మీరు బాధపడతారేమోనని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంతమంది ఇప్పుడు మా చర్చ ఇప్పుడు మీరు ఉన్నారు, మీరే దగ్గర 200 మంది, ఎంతమంది పేర్లు నాకు గుర్తుంటాయి? ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఒక్కళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఇక బయటికి రాడా, ఆ చర్చిలోనే కూర్చుంటాడే, ఇక వాక్యం చెప్పే పని కూడా ఉండదు. అంటే మనిషి ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద కాదు, తోటి మనిషి మీద ఆధారపడుతున్నాడు. అందుకే కొంతమంది ఎంతమంది ప్రార్థన చేసినా వాళ్ళ సమస్య తీరదు. ఎందుకంటే ఆ సమస్య ఉన్న వ్యక్తి దేవుడి వైపు చూడటం లేదు కాబట్టి, తన జీవితాన్ని సరిచేసుకోవట్లేదు కాబట్టి, తనకున్న లోపాలు ఒప్పుకోవటం లేదు కాబట్టి, ఎంతమంది ప్రార్థన చేసినా సమస్య తీరాలంటే సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళు పూర్తిగా దేవుడికి లోబడిపోవాలి, వాళ్ళకున్న లోపాలను సరిచేసుకోవాలి. అప్పుడు దేవుడు వెంటనే ఆలకిస్తాడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని గమనించి చూడండి, హన్న ఉంది, హన్న మరి పిల్లలు లేరు, సరే తన భర్తతో పాటు వచ్చి చాలాసార్లు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలనే పిల్లలు పుట్టలేదు. పుట్టకపోతే తన పెనిన్న తన చెల్లి సవతి అనేక రకాలుగా మాట్లాడటం వల్ల అది గొడ్రాలని వేదో పాపం చేసి అందుకని పిల్లలు పుడతలేదని రకరకాలుగా మాట్లాడతారు కదా. అప్పుడు హన్నాకి పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి దేవుని మందిరానికి వెళ్ళిపోయి అక్కడ తన ఆత్మను కొమ్మరికి ప్రార్థన చేసింది. ఇక్కడ చిన్న విషయాన్ని మీరు గమనించాలి, తన అవసరాన్ని ఏలీకి చెప్పలేదు ఆవిడ. అక్కడ ఉన్నారా దైవసేవకుడు ఏలీ గారు ఉన్నాడు, కానీ ఏలీ గారికి చెప్పలే ఆవిడ. తన సమస్య దేవుడికి చెప్తాయి. ఆయన యాజకుడు ప్రవక్త ఏలీ గారు, కానీ తన సమస్యని మందిరానికి వచ్చింది, కానీ సమస్యని ఎవరికి చెప్పలేదంటే అక్కడున్న పాస్టర్ గారికి చెప్పలా, దేవుడికి చెప్తాయి. అప్పుడేమో ఏలీ గారు అడుగుతాడు, ఏమ్మా మొత్తురాలుగా ఉందో, ఏదైనా ద్రాక్షారసం కానీ లేకపోతే మొత్తు పానీయాలు సేవించావా అన్నప్పుడు చెప్పుద్ది ఆవిడ, ఇశ్రాయేలు దేవుడు నీ మనవి దయచేయను కాక. అంటే ఆ దేవుడి పాదాల దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా దేవుడికి ప్రార్థన చేసి తన బాధనంతా అక్కడ కుమ్మరించింది.
తర్వాత దేవుడికి ఒక ఆ, ఇది అంటే నాకు నువ్వు మగబిడ్డని ఇస్తే నేను నీ సేవకి ఇచ్చేస్తాను, నీ మందిరానికి అప్పచెప్తానని అక్కడ ఒడంబడిక చేసుకుంది దేవుడితో. వెంటనే సమూయేలు లాంటి గొప్ప కుమారుణ్ణి దేవుడు హన్నాకి ఇచ్చాడు. కాబట్టి దేవుని పాదాల దగ్గర ప్రతిదానికి సమాధానం జరుగుతుంది. మనం ఎవరో దగ్గరికి వెళ్ళవసరం లేదు. అది దేవుడి దగ్గరికి వెళ్తే నీవు హృదయపూర్వకంగా దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయ. రహస్యమందు చూచిన నీ తండ్రి నీకు అప్పుడు రహస్యమందు చూచిన నీ తండ్రి అది ఏం చేయమన్నాడు? ఈ గదిలోకి వెళ్ళిపోయి ఈ తలుపేసుకుని ప్రార్థన చేయి. నీ అవసరం ఏంటో నీ పక్కనాడు కూడా వినకూడదు, దేవుడే వినాలి. నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ సమస్య ఏంటో నీ చుట్టుపక్కల కూడా తెలియాల్సిన పని లేదు. వినాల్సినవి వింటే, చూడాల్సినవి చూస్తే ఇక నీ పని అయిపోయినట్టే. చూడండి, ఆ మాట ఎంత చక్కగా పడాడు. గదిలోకి వెళ్ళిపో, తలిపేసేసుకో, ప్రార్థన చేయి. రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి నీకు ఫలం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి అనుభవాల్లో మనం ఎదగాలి. అదే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. అదే ఎదురు చూడటం అంటే. దేవుడిచ్చే బలం ఎవరు ఇవ్వలేరు, దేవుడిచ్చే శక్తి ఎవరు ఇవ్వలేరు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను స్వతహాగా నేను చాలా పిరికండి, చాలా భయస్తుని, చాలా ఓపిస్తుని, అన్నీ ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నాక, యేసే నాలో వచ్చినాక నాలో ఉన్న పిరికితనం ఏమైపోయిందో నాకే తెలియదు. అలాంటి ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. భయం అంటే తెలియదు అన్నమాట. అలాగా దేవుడు నన్ను నడిపించాడు. ఎలాంటి సమస్య వచ్చినా దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటానంటే వాళ్ళు ఎవ్వరికి నా సమస్య చెప్పను, నా బాధ ఎవ్వరికి చెప్పను. అసలు కేవలం ఒక దేవుడి దగ్గరే చెప్తాను. ఇప్పటి వరకు ఏ సమస్య కూడా దేవుడు నాకు విడిపించకుండా లేడు. దేవుడికి మాత్రమే ప్రార్థన చేస్తాను. నాకు ప్రార్థన చేసి మా నాన్నగారు, మా అమ్మగారు, మా సహోదరులు, మా మామయ్య గారు, మా అత్తయ్య గారు అందరూ ప్రార్థనలే కదా. సంఘంలో కూడా ఏనాడు ఇక్కడ ప్రారంభించిన విశ్వాసం ఉన్నారు, నా కోసం ప్రార్థన చేయండి అనే పదం ఇంతవరకు నా నోటెమ్మట రానివ్వలేదు దేవుడు. అది నేను ఎవరిని అడగొద్దని చెప్పడం లేదు, కానీ నీకు దేవుడికి ఉన్న సంబంధం కరెక్ట్గా ఉంటే నువ్వు అడగగానే దేవుడు ఇస్తాడు. ఆ సంబంధం ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు మూడో వ్యక్తి కావాలి. చాలాసార్లు చెప్పాను, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఒకళ్ళు అవగాహన చేసుకుని చక్కగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు అనుకోండి. సరే, వాళ్ళ పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఒక దినాన్ని ఏదో సమస్య వచ్చి ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడతాం. ఇప్పుడు భర్తకి ఏదన్నా కావాలంటే భార్యను అడగలేడు, మధ్యలో వాడిని పిలుస్తాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని పిలిచి, అరే మీ అమ్మకు చెప్పు కాఫీ పెట్టమని అంటాడు. అంతకుముందు డైరెక్ట్గా ఎవరిని అడిగేవాడు, భార్యను అడిగేవాడు, ఏమని కాఫీ పెట్టని. ఇప్పుడు భార్యను అడగడం అంటే ఇద్దరి మధ్య సంబంధం చెడిపోయింది. కాబట్టి మూడో వ్యక్తి కావాలి. అలా భార్య ఏదన్నా కావాలి, అది ఇంట్లో సరుకులు అయిపోయినాయి, అరే మీ నాన్నకి చెప్పరా పందారు అయిపోయిందో లేకపోతే బియ్యం అయిపోయింది అని. అంతకుముందు ఏం చెప్పేది, అయ్యా అలా ఆయనకే చెప్పేది. ఈ రోజున క్రైస్తవుడికి దేవుడికి ఉన్న సంబంధం, తండ్రి కొడుకుల సంబంధం, భార్యాభర్తల సంబంధం. ఇద్దరి మధ్య గొడవ లేనప్పుడు డైరెక్ట్గా దేవుడిని అడుగుతాం మనం,
గొడవ వచ్చినప్పుడు మూడో వ్యక్తి కావాలి. ఆ గొడవని మనం వెంటనే ఏం చేసుకోవాలి? పశ్చాత్తాపంతో తప్పు ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే ఆ సంబంధం అలాగే కొనసాగుతుంది. నువ్వు తప్పు ఒప్పుకోనంత వరకు మూడో వ్యక్తే కావాలి నీకు. మూడో వ్యక్తి లేకుండా నీకు పని అవును. అని ఈ రోజున ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది. నేను ఎవరిని పిలిచి ప్రార్థన చేయను. వాళ్ళందరికీ వాళ్ళు వస్తేనే ప్రార్థన చేస్తాను. ఏ ఇంటికైనా నేను ప్రార్థన చేయను. వాళ్ళు అడిగితేనే ప్రార్థన చేస్తాను. దేవుడంటే ఏమన్నా చిన్నచూప? దేవుడంటే ఏమన్నా తక్కువడా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయస్థితి ఎలా ఉంది? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. దేవుడి పాదాలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న సమస్యలను విడిపించి, నీకున్న అనారోగ్యాన్ని తొలగించి, నీకున్న బలహీనతలను విడిపించి తన యొక్క బలంతో నిన్ను నడిపిస్తాడు. నీ వలన బలము పొందిన మనుష్యుడు ధన్యుడు, వారి యాత్ర చేయి మార్గములు అతి ప్రియములు అని కీర్తన గ్రంథంలో ఉంటుందన్నమాట. దేవుడి బలం ఎలా ఉంటుందో చెప్పాలంటే మన వల్ల కాదు. మోషే గారికి దేవుడు 80 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలు ప్రజలు నడిపించే బాధ్యతని, భారాన్ని పెట్టాడు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని, వెనకమాల ఏమి లేదు దేవుడు తప్ప. వెనకమాల ఆస్తిపాస్తులు లేవు మోషే గారికి, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. అన్ని లక్షల మందిని పోషించాలంటే, అన్ని లక్షల మందిని నడిపించాలంటే, అన్ని లక్షల మంది అవసరాలు తీర్చాలంటే మీరు ఆలోచించండి ఒకసారి. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇన్ని లక్షల మంది ఒక రోజు ప్రయాణం అంటే, ఒక రోజు పడుకోవాలంటే, ఒక రాత్రి విశ్రమించాలంటే ఎంత స్థలం కావాలి? మన విజయవాడ పట్టణ జనాభా 15 లక్షలు. దీనికి 3 రెట్లు, దగ్గర దగ్గర 2 రెట్లు పైన. అంటే మీరు ఆలోచించండి, ఇంతమంది ఒక రాత్రి బస చేయాలంటే ఎంత స్థలం కావాలి? వారు ఆహారం తినాలంటే ఎన్ని ఆహార పదార్థాలు కావాలి? వారు తాగాలంటే ఎన్ని మంచినీళ్ళు కావాలి? వారి కాలకృత్యాలు తీర్చుకోవాలంటే మీరు ఆలోచించండి ఒకసారి. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక 40 సంవత్సరాలు ఆ రోజుల్లో కాలినడక ప్రయాణం, లేకపోతే గాడిదలు, లేకపోతే ఒంట్లు, అప్పుడు ప్రయాణం అది. ఇప్పుడులాగా విమానాలు, హెలికాప్టర్లు, లారీలు, ట్రైన్స్ లేవు. ఎంత దూరమైనా వెళ్ళండి ఇదే. మరి ఆ రోజుల్లో 80 ఏళ్ల వయసులో మోషే గారికి ఎంత బలం ఉందో 120 ఏళ్ల వయసులో కూడా అంతే బలం ఉందండి. ఖాళీ సత్తువు తగ్గలేదు, కంటి చూపు మందగించలేదు. ఇప్పుడు 15 ఏళ్ళకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి అదండి. 10 ఏళ్ళకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి, 10 ఏళ్ళకే బీపీలు వచ్చేస్తున్నాయి, 10 ఏళ్ళకే షుగర్లు వచ్చేస్తున్నాయి కదండి. దైవిక బలం ఎలా ఉంటుందో చెప్తాను మీకు చెప్తాను. అలాగే యెహోషువ, కాలేబులు వాళ్ళు అదే బలం కలిగి ఉన్నారు. వాళ్ళు ముసలితనంలో కూడా చిగురు పెట్టి ఫలిస్తారని దేవుడు వాక్యం మాట్లాడతాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు చూస్తావో, దేవుడి పాదాలు పట్టుకుంటావో, దేవుడిచ్చే బలం ఎలా ఉంటుందో చెప్తాను. అని నా కాలం లేడి కాలం అనే చేస్తాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నడవ చేస్తాడని దేవుని వాక్యం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఓ పశ్చిమవాయువు గల వ్యక్తిని 4 మోసుకొచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నాడో తెలియదు. కూర్చోలేడు, నుంచోలేడు, నడవలేడు. అలాంటి ఆయన యేసుప్రభు ముందు పెట్టారు. ఆయన అన్నాడు, ఈ పొరిపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. అంతే. మీరు ఆలోచించండి అసలు ఓసారి, దేవుడు ఎంత బలవంతుడో మీకు అర్థమవుతుంది.
అలాంటి వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తే అతను బాగు చేయడానికి, అతను నడిపించడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటికైనా నడుస్తాడో లేడో చెప్పలేము. ఒకే ఒక మాట యేసయ్య అంది, నీ పొరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. అంతే వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన మాటలో ఎంత శక్తి ఉందండి. ఈరోజు ఎన్ని మందులు వాడినా ఆ బలం వచ్చిందంటారా? ఎన్ని టానిక్లు అయినా బలం వచ్చిందంటారా? ఎన్ని మేకలు తిన్నా బలం వచ్చిందంటారా? ఎన్ని కోళ్ళు తిన్నా అని బలం వచ్చిందంటారా? దేవుడిచ్చే బలం నిజమండి. ఇలా బైబిల్ గ్రంథంలో మీరు చదివితే ఆశ్చర్యపోతారు. కుంటివారు నడిచి వెళ్ళిపోయారంట. మోసకాళ్ళు చేతులు గలవాళ్ళు, ఎందుకంటే మోసకాళ్ళు ఎంత ఉంటాయో నడవలేరు, పడిపోతుంటారు. అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారండి. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో ప్రభావం ఉంది, దేవుని మాటలో ధైర్యం ఉంది, దేవుని మాటలో నీ ఊహలకు అందనంత శక్తి ఉంది. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సమ్మసి నిలచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నమ్ములేక సమ్మసి నిలచిపోయినావా, నీ సిరిలో ప్రకాశి చిరంజీవుడే, పరంజ్యోతిని వైపు చూడు, నీ భారమంత తీరు, వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. దేవుడి వైపు చూస్తే మీ కాళ్ళ ముందు నాకు యాక్సిడెంట్ అయింది. కాలు పక్కకి వెళ్ళిపోయింది. దేవుడు ఎలాంటి వాడో చెప్తాం మేము. సరే, పెనమలూరు సెంటర్లో, పెనమలూరు ఊళ్ళో జరిగింది యాక్సిడెంట్. నాతో పాటు మా అబ్బాయి నడుపు పారుతూ ఉన్నాడు. సరే, వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేసాం, బస్సు ఎక్కి వెళ్ళిపోమని. సరే, అక్కడ ఉన్నాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. కాలు వచ్చి మళ్ళీ దాంట్లో పడింది, మళ్ళీ ఆ తొంట్లో మళ్ళీ దాంట్లో జాయింట్లో కూర్చుంది. సరే, వేరే వాళ్ళు ఎవరో బండి స్టార్ట్ చేసి ఇచ్చారు. అక్కడి నుంచి నైనవరం వెళ్ళాను. నేను ఇప్పటికి అనుకుంటాను, కాలు కింద పెడితే పడిపోవడమే, ఏం అనుమానం లేదన్నమాట. అంత లావు అయిపోయింది కాలు. అలాగే వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు ఆ రోజు అక్కడ వాకింగ్ చెప్పాను నేను. సరే, వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారిని పిలిచాను. ఆయన బండి మీద నుంచి తీసుకెళ్ళి లోపలికి వచ్చేబట్టి ఏసురత్వం రాశారు. నిలబడి అరగంట సేపు వాకింగ్ చెప్పాను ఆ స్థితిలో కూడా. అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు పోయేది అనుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి వెలగలేరు వెళ్ళాను. అక్కడ కూర్చొని చెప్పే వాక్యం. అక్కడి నుంచి అప్పుడు విజయవాడ చుట్టూ రౌండ్ చేస్తున్నాం. ఆ రౌండ్ పూర్తి చేసి ఇంటికి వచ్చేపాటి 10:30 అయింది. 5 గంటలకు నాకు యాక్సిడెంట్ అయింది. 10:30కి ఇంటికి వచ్చాను. అప్పుడు పాస్టర్ గారు వేరే చోట మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేపాటి 11 అయింది. అంతసేపు అలాగే ఉన్నా నేను. సరే, అప్పుడు వెళ్ళి మంచం మీద పడుకున్నాను. మర్నాడు చాలామంది వచ్చారు తెలిసి, చాలామంది గొడవ చేస్తే ఇక్కడ కట్లు కట్టి ఆయన ఉంటాడు, ఆయనతో కట్టు కట్టించాను. ఎందుకో దేవుడు వద్దన్నాడు. సరే, వీళ్ళు బలవంతం చేస్తే కట్టు కట్టించారు. నేను రెండో రోజు టీ కావతల పారేసాను. నాకు అవసరం లేదు. ఒక్క అమృతాంజనం రాయలేను, ఒక్క ట్యాబ్లెట్ వాడలేను. 14 రోజులకి దేవుడు నయం చేశాడు. 15వ రోజు బండి ఎక్కాను, 16వ రోజు బండి తోలాను. బండి బలానికి ఏం తీసుకోవాలి నేను. నాకు తెలిసింది ఒకటే, దేవుణ్ణి స్తుతించడం.
బాగా దేవుడిని స్తుతించేవాడు అంతే. ఈరోజు చిన్న దెబ్బ తగిలితే, ఆయన చిన్న చిట్లితే, ఆయన పిండి కట్టితే అది 20 రోజులు 40 రోజుల్లో ఉండాలి. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలంటే నా జీవితంలో ఎన్ని చేశాడో నాకే తెలియదు, నేనేం చెప్పగలను. ఇలా ఎన్నిసార్లు దేవుడు నన్ను బలపరిచాడు. కొన్నిసార్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను నడవలేని స్థితిలో వస్తాను, నిజమండి. ఆ స్థితిలో కూడా నేను ఇంటి దగ్గర ఉండను, వచ్చేస్తా పైకి. ఆ ఆరాధన అయిపోయేవాడికి దేవుడు బలం ఇచ్చారు. ఇంకోసారి ఏమైందంటే, ఒక దురాత్మలు పట్టిన వారికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం మేము. ప్రార్థన అయిపోయింది ఆ రోజు. నేను ఆ రోజు వేరే చోట మ్యారేజ్ ఉందన్నమాట. గన్నవరంలో కిషోర్ పాస్టర్ గారి మేనగోడల మ్యారేజ్, అది నొన్నలో. అక్కడి నుంచి పాస్టర్ గారి ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది నాకు. ఒక పిల్ల అడ్డా వచ్చి పడిపోయాను. అలాగే మళ్ళీ నొన్న వెళ్ళిపోయాను. అక్కడ మ్యారేజ్లో పాల్గొని ఇంటికి వచ్చాను. ఇక చలి జ్వరం వచ్చేసింది అన్నమాట. ఆ రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు, ఏమనంటే ఆ దెయ్యం ఇంకా పోలేదు, కాబట్టి ఈరోజు కూడా ప్రార్థన ఉంది, మీరు రావాలని. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, అది శీతాకాలం, చలి జ్వరంతో ఉన్నా, వెళ్ళాల్సింది రాత్రిపూట. అలాగే బండి వేసుకుని వెళ్ళిపోతే అక్కడ సాతానుగాడు ఏం చెప్తున్నాడంటే, పాస్టర్ గారిని నేనే పాడేశాను, ఆయన రాడని చెప్తున్నాడు. వెళ్ళేప్పటికీ అంటే దెయ్యం మాట్లాడుతుంది దాంతో, నేనే పాస్టర్ గారిని పాడేశాను, ఆయన రాడని. దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అది దేవుడి బలం అంటే. అసలు భయం ఉండదండి, దేవుడిచ్చే బలంలో భయం ఉండదు. ఎంత పెద్ద సమస్యను చూసినా ఏముందలే అన్నట్టు ఉండదు. ఇప్పుడు గొలియాతుని మానవ నేత్రాలతో చూశారు సౌలు గారు కానీ, అక్కడ ఉన్న సైనికులు కానీ, సేనాధిపతి. దావీదు గారు ఆత్మనేత్రాలతో చూశాడు. వాళ్ళకేవో రాక్షసుడిలా కనపడ్డాడు. ఎవరికి? సౌలు గారికి, సేనాధిపతికి. దావీదు గారి చిన్న పెట్టలా కనపడ్డాడు. అందుకే పెట్టలో కొట్టే క్యాట్ బాల్ తీసుకున్నాడు ఒడిశాల. చూడండి, అందరూ దేవుని ప్రజలే, అందరూ దేవుణ్ణి నమ్ముకున్నాళ్ళే, కానీ శారీరక నేత్రాలతో చూశారు. గొలియాతు ఒక రాక్షసుడిలా కనపడ్డాడు వాళ్ళకు. అదే దైవ బలం ఉన్న దావీదు గారు చూశాడు, ఒక చిన్న పెట్టలా కనపడ్డాడు. వాళ్ళేమో భయపడి గడగడ వణుకుతున్నారు, ఈయన వణికిస్తున్నాడు గొలియాతుని. ఒక్క దెబ్బతో చంపేశాడు. అదే దైవ బలం అంటే. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన పక్షి రాజుల వలె రెక్కలు చాపి పై ఎగురుతారు, అలయక పరిగెడతారు, సమస్యల్లాగా నడిచిపోతారు. అలసిపోవటం అంటూ ఉండదంట. నాకు ఈ క్రిస్మస్, ఈ డిసెంబర్ వస్తే రెస్ట్ ఉండదు నాకు. రేపు మళ్ళీ నేను కైకలూరు వెళ్తాను. రేపు రాత్రికి మళ్ళీ ప్రేయర్ ఉంది. ఎల్లుండి నాకు 3 సార్లు ప్రేయర్స్ ఉన్నాయి. పొద్దున్నే పందరు వెళ్తాను. అక్కడి నుంచి మళ్ళీ సీతారాంపురంలో ప్రేయర్ ఉంది. ఆ రాత్రికి మళ్ళీ ఇందాక చెప్పాడు కదా మనోజు, అక్కడ ప్రేయర్ ఉంది. ఇలా ఈ సంవత్సరంలో రెస్ట్ లేకుండా తిరుగుతాం మేము ఈ నెలలో. అయినా నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను. పాట పాడితే నోటప్పుడు పాట రాదు కొంతమందికి కదా. ఆ వయసు ఎంత, మీ వయసు ఎంత, నేను ఎంత హుషారుగా ఉన్నాను, మీరు ఎంత హుషారుగా ఉన్నారు, మీరు చెప్పండి. అది దేవుడిచ్చే బలం. నా బలంతో నేను ఎప్పుడు నడవను, దేవుడి బలంతోనే నడుస్తాను. ఎన్ని దెబ్బలు తగలని బాగున్నాయి. ఇప్పుడు కూడా అపార్ట్మెంట్కి వెళ్తే మెట్లకి వెళ్తాను నేను, లిఫ్ట్ వాడిని ఎక్కువ నేను. ఎందుకంటే నాకు అలాగ నడిచే పని ఉండదు కాబట్టి. అంటే దేవుడి శక్తి ఎలా ఉంటుంది, ఎలాంటి శ్రమనైనా ఎదిరిస్తాం, ఎలాంటి పోరాటంలోనైనా పోరాడతాం, విజయాన్ని సాధిస్తాం.
అది ఇక్కడ పక్షిరాజులు అనే పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఒక వయసు అయిపోయినాక ఆ రెక్కలన్నీ వీక్ అయిపోతాయి అన్నమాట. పక్షిరాజు ఎత్తైన స్థలం మీదకి వెళ్ళి తన ఏకలన్నీ పీకేసుకోవడం ముక్కుతో పీకేసుకుని అలా కూర్చొని తపస్సు చేసింది అది దేవుడికి. ఇక నూతన రెక్కలు వచ్చేస్తాయి. అందుకే పక్షిరాజుల వలె అనే పదం వాడింది. ఇక నూతన బలం రాగానే ఎగిరిపోతే పైకి వెళ్ళిపోద్ది అంట. అంటే దాని అర్థమేంటి తెలుసా? ఏకాంత ప్రార్థన ఉండాలి దేవుడితో. పక్షిరాజు ఏం చేస్తుందంటే తనకున్న పాత ఈకలన్నీ పీకేస్తుంది. నీలో ఉన్న పాత అలవాట్లు పాతలన్నీ పీకేసుకుని నీలో ఉన్న చెడంతా పోగొట్టుకుని దేవుడి పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నూతన బలాన్ని నూతన శక్తిని ఇస్తాడు. అప్పుడు పక్షిరాజుల వలె రెక్కల చాతి పైకి ఎగురుతామంట. మంచి వర్షానికి ఉంటామంట. ఎలాంటి శ్రమ వచ్చినా సరే నన్నేం చేసింది అన్నట్టుగా అలా ఎగురుకుతా ఉంటాను. అలా ఇక పరిగెడతాం. ఇక నీకు అలసటే రాదంట. అలసట రాదు. అదే సమస్యలుగా నడిచిపోతాం. సమస్యలు ఉండవు. సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్తానే ఉంటాం. అలాంటిది దేవుడిచ్చే శక్తి. వాడి ప్రియమైన దేవుడు. అందుకనే దేవుడి వైపు చూడడం. అప్పుడు నీకున్న శారీరకమైనటువంటి బలహీనతలు పోతాయి. ఆధ్యాత్మికమైన ధైర్యం వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఆధ్యాత్మిక బలం వస్తుంది. అప్పుడు ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి పోరాటాన్నైనా, ఎలాంటి ఇబ్బందినైనా అవలేలుగా ఎదుర్కొంటాను. సునాయాసంగా చేయిస్తాం. ఎలాంటి వ్యాధి అయినా తగ్గిపోతుంది. డాక్టర్లు ముక్కు నేనేసుకుంటాను, ఎలా తగ్గిందిరా బాబు నీకని. నిజమండి. దేవుడు సర్వశక్తి గలవాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఒకసారి హైదరాబాద్లో గొప్ప యాక్సిడెంట్ అయింది. వాడు దేవుడు నమ్ముకున్నాడు. యవనస్తురాలు లోపల ఉన్న పక్క టెంపుల్ని ఇరిగిపోయింది. అలాగే హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్ గారు అన్నారు ఇది అసాధ్యం, ఈ ఎముకలు అతుక్కోవడం. అక్కడ ఒక మిషన్ ఉంటుందంట. ఆ మిషన్లో పెడతారంట ఎముకలు సరి చేయని. అక్కడ పెట్టినా కూడా కుదరదు అంటారు. ఈయన ప్రార్థన చేస్తారు. మిషన్లో పెడతారు ఈ అమ్మాయిని. మొత్తం ఎముకలని ఎక్కడ అతుక్కుపోద్ది. ఇంకా ఆపరేషన్ లేదు, పోవట్లేదు. ఆ హాస్పిటల్ మెయిన్ చైర్మన్ ఉంటాడు కదా, మెయిన్ డాక్టర్, ఆయన తెలిసి పరుగులు పెట్టుకుంటూ వచ్చేసాడన్న పైనుంచి. ఓ యేసుప్రభు గొప్ప దేవుడు అని. అలా ఉంటాయి దేవుడి కార్యాలు. నేను చాలా సాక్ష్యాలు అన్నానండి. ఎముకలు అతుక్కుపోతాయండి. ఇరిగిపోయిన ఎముకలు కూడా అతుక్కుపోతాయి. నా జీవితంలో చేశాడు కానీ నేను చెప్తున్నాను. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. అందుకని యేసు వైపు చూడడం, పరిస్థితుల వైపు చూడమా. పరిస్థితుల వైపు చూస్తే నీకు భయం వేస్తుంది. యేసు వైపు చూస్తే ధైర్యం వస్తుంది. యేసు వైపు చూస్తే నీలో ఒక నిశ్చయత వస్తుంది. యేసు వైపు చూస్తే నీలో ఒక నిరీక్షణ కలుగుతుంది. యేసు వైపు చూస్తే జయిస్తాను అనే ఒక విశ్వాసం కలుగుతుంది. పరిస్థితుల వైపు చూస్తే నీలో భయం వస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. దాంతో నువ్వు భయపడిపోతుంటావు, కంగారు పడిపోతావు. అది ఎలా ఉందో మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది. దేవుడే నీ పక్షంగా ఉండగా, దేవుడే నీకు తోడై ఉండగా, దేవుడే నీ నాయకుడై ఉండగా, దేవుడే నీకు సమస్తమై ఉండగా నీకెందుకు భయం? ఇట్లుండగా ఏమన్నాము? దేవుడు మన పక్షములుండగా మనకి విరోధి ఎవడు? దేవుడే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు కదా, దేవుడే నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు కదా, దేవుడే నీ పక్షంగా కార్యం జరిగిస్తాడు కదా. నువ్వెందుకు భయపడుతున్నావు?
నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? యేసుప్రభువు వారి శిష్యులతో అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అన్నాడు. కలవరం ఎందుకు వస్తుంది మనకి? పరిస్థితులు చూస్తే కలవరం వస్తుంది, సమస్యల వైపు చూస్తే కలవరం వస్తుంది. అది యేసు వైపు చూస్తే ఉన్న కలవరం కూడా పోతుంది. వాడు ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఎందుకు మనలో భయం వస్తుంది? చిన్న చిన్న విషయాలకు ఎందుకు భయపడుతున్నాం? చిన్న చిన్న సమస్యలకి ఎందుకు భయపడుతున్నాం? చిన్న చిన్న రోగాలకే భయపడిపోతారు చాలామంది. నేను కరోనా వచ్చినప్పుడు మాస్క్ కూడా పెట్టుకోకుండా, ఒక్కరోజు ఆరాధన మానకుండా అనేక చోట్లకి వెళ్ళి, కరోనా వచ్చిన మధ్యలో కూడా వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని ప్రార్థన చేశాను. ఒక ట్యాబ్లెట్ వాళ్ళ ఒక ముందేసుకోవాల, దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. ఎంత నీరసం వచ్చినా సరే, దేవా నువ్వు ఉన్నావు, నాకేంటి భయపడ్డా నేను అంతే తగ్గిపోద్ది నాకు. దేవుడిని బాగా స్తుతిస్తాను అంతే. నేను ఎక్కువ ప్రార్థన కూడా చేయను, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుణ్ణి స్తుతిస్తాను. స్తుతితో ఎరుకో కోట గోడలే కూలిపోయింది, స్తుతితో భూకంపం వచ్చి చెరసాల తలుపులే తెరుచుకున్నాయి. చెరసాల నాయకుడికే మారు మనసు వచ్చింది, చెరసాల ఖైదీలందరికీ మారు మనసు వచ్చింది. దేవుణ్ణి స్తుతిస్తే కలిగే శక్తి, దేవుణ్ణి స్తుతిస్తే కలిగే బలం మామూలుగా ఉండదు. మీకు మా వెలగలేరు చర్చిలో సందీప్ అనే యవనస్తుడు ఉన్నాడు, బాప్తీసం ఇక్కడే పొందాడు. ఆయన నేను ఎప్పుడు దేవుడికి నాకు ఎప్పుడో ఒక మాట వస్తుంది, నేను దేవుడిని బాగా స్తుతించండి అనేవాడిని. ఆయన అనుకున్నాడన్నా భాషగారిని ఎప్పుడు స్తుతించమంటాడు, శుభ్రంగా వాక్యం వినాలి, వాక్య ప్రకారం నడవాలి కానీ అని అనుకునేవాడంట. తర్వాత ఆయనకి అర్థమైందంట. అర్థమై దేవుడిని స్తుతిస్తుంటే ఎన్నో విజయాలు నేను చూసిన మన్నే చెప్తున్నాడు సాక్ష్యం. భాషగారు అలా అంటే నేను ఏంటి భాషగారు ఎట్లా చెప్తున్నాడు అంటాడు అనుకునేవాడంట. ఆయన ఎక్కడికి వెళ్ళా దేవుడిని స్తుతించడం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్తా అక్కడ విజయమే. ఇప్పుడు దగ్గర 40,000 50,000 రూపాయల ఉద్యోగాన్ని మొన్నే ఇచ్చాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. అది దేవుడికి ఇష్టమైంది మనం చేయట్లేదండి. దేవుడికి ఇష్టమైంది మనం చేయట్లేదు. ఎంతసేపు పేదల్లో కూర్చుంటే నాకు బియ్యం కావాలి, ఉప్పు కావాలి, పప్పు కావాలి, చెప్ప కావాలి, ఇయే అదంటే దేవుడిని ఎక్కువ మంది ఏం చేస్తారు చెప్పండి? కొత్తమానం అడుగుతూనే ఉంటారు. నిజం. దేవుడికి ఆరాధన చేయి, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి గొప్ప చేయి. దేవుడు దైవ గుణలక్షణాల గురించి దేవుణ్ణి స్తుతించాం. నీ అవసరాలన్నీ దేవుడు తీర్చేస్తాడు. నువ్వు ఆయన్ని సంతోషపెడితే ఆయన నిన్ను సంతోషపెట్టడా? ఆయన హృదయం మెరిగి నువ్వు ప్రవర్తిస్తే నీ హృదయ వాక్యంలో ఆయన తీర్చడా? యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాక్యాలను తీర్చను. కీర్తనల గ్రంథంలో అన్నమాట. వద్దత్తమానం నీ బాధలే చెప్పుకుంటావా దేవుడికి? వద్దత్తమానం నీ అవసరాలే చెప్పుకుంటావా దేవుడికి? నేను దేవుడిని ఏనాడు కూడా అవసరాలు అడగనండి, అడగకుండానే తీరుస్తాడు దేవుడు. నువ్వు ఉన్నావు కదయ్యా, నాకేంటి అంటాను అంతే. ఒకే మాట దేవుడి దగ్గర, అయ్యా నాకేం కావాలో నీకు తెలీదా? మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి ఏం కావాలో మీకు తెలుసు కదా. పొద్దున్నే లెక్కని ఏం చేస్తారు? పిల్లలకి అవసరాలు మీరు తీరుస్తారు. పొద్దున్నే లేచి వాళ్ళ స్కూల్కి చక్కగా టిఫిన్ చేస్తారు, టిఫిన్ పెడతారు, భోజనం వండుతారు, క్యారేజీ కడతారు. చిన్నపిల్లలు అయితే స్నానం మీరే చేపిస్తారు, బట్టలు మీరే వేస్తారు. మరి నీకే ఎంత ప్రేమ ఉంటే దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది? నీ బిడ్డల పక్షి నీకే ఎంత బాధ్యత ఉంటే సాక్షాత్తు ప్రేమ పడే దేవుడు ఇంకెంత బాధ్యత కలిగి ఉంటాడు. పక్షిరాజువై నీరే
రెక్కలపై మోసితివి, నీవు నా తండ్రివై నా బాధ్యతలు భరించితివి, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివి, నీవు నా తండ్రివై నా బాధ్యతలు భరించితివి. యెహోవా నిన్నే మహిమా పరచెన స్తుతి గీతాలతో, స్తుతి మహిమా పరచెన స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపై నమస్కారము చేసెదా, సాగిలపై నమస్కారము చేసెదా, నా మనసారని సన్నిధిలో సాగిలపై నమస్కారము చేసెదా, సాగిలపై నమస్కారము చేసెదా. మన బాధ్యతను భరిస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక మాట్లాడని అనుదినమైన మన భారములను భరించుచున్నాడు అని. కాబట్టి నువ్వు యేసు వైపు చూడకుండా ఎంతమంది వైపు చూసినా అని పరిస్థితి అలాగే ఉండదు. 10 మంది 10 రూపాయలు ఇస్తే 100 అవుతుంది. దేవుడి దగ్గరికి వెళ్తే 10 వందలు ఇస్తాడు. వారిలో వంటనే అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనము. నీవు ఏదో ఇబ్బంది వచ్చింది, 10 మంది దగ్గరికి వెళ్తే ఏదో నీ మీద జాలితోనో ఓ 10 రూపాయలు లేకపోతే 20 రూపాయలు 50 రూపాయలు ఇస్తే, 10 మంది ఇస్తే 500 అవుతుంది, 50 ఇస్తే 100 ఇస్తే 1000. దేవుడు పాదాలు పట్టుకుంటే నీ అవసరం 1000 రూపాయలు అయితే 2000 ఇస్తాడు, 5000 అయితే 10,000 ఇస్తాడు, 10,000 అవసరమైతే 20,000 ఇస్తాడు. నీకు తెలుసా సంగతి? ఎప్పుడైనా నేను అనుభవించేవాడు చెప్తాను. నా తల్లిదండ్రుల దగ్గరికి దేవుడు వద్దు అన్న తర్వాత ఆ గొమ్మ వేస్తున్నాను నేను. ఇప్పటికి నేను ఎవరిని అడగను. నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు లేరు. అనేక మందికి ఇచ్చే స్థితిలో ఉంచాడు దేవుడు నన్ను. ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరి సహాయం కోరుకోను, దేవుడి సహాయం కోరు. అంతే. దేవుడికి అసాధ్యమైంది. దేవుడు ఏమన్నాడు చెప్పండి? మీలో భేదలు ఉండరు. మీరు అనేక జనములకు అప్పిస్తారు కానీ అప్పు చేయరు. అనేక జనములు ఏళ్తారు కానీ జనములు మిమ్మల్ని ఏలరు. అబద్ధం అంటారా? దేవుడి వాక్యం అబద్ధం అంటారా? మనం ఆయన మాట వినకే, ఆయన ఆజ్ఞలు గైకొనకే పేదవాడు అవుతున్నాం. దేవుడు మనల్ని పేదవాడిగా చేయలేదు. పేదరికం అనేది దేవుడి చిత్తం కాదు. పేదరికం మనం నేర్చుకుంటున్నాం. దేవుడి మాట వినక, దేవుడి ఆజ్ఞలు గైకొనక, దేవుడి కట్టలను అనుసరించక మన ఇష్టానుసారంగా జీవిస్తాం. లేనిపోయిన దురలవాటికి బానిసలైపోయి ఈరోజు మానవుడు పేదవాడు అవుతున్నాడు కానీ పేదరికం మానవుడికి దేవుడు ఇవ్వలేదు. దేవుడు అన్న పేదవాడా? మానవుడికి పేదరికాన్ని ఇవ్వటానికి సృష్టి మొత్తాన్ని నోటి మాటతో కలగ చేసిన సర్వశక్తి గల దేవుడు, సమస్త విశ్వాన్ని సకల జీవరాశుల్ని నోటి మాటతో కలగ చేసిన దేవుడు, ఈ భూమి అంతటినీ ఆదాము గారికి రాసిచ్చిన దేవుడు. అలాంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. దేవుడు అడగమన్నాడు కానీ అడుక్కోమలేదు. నన్ను అడుగు, జనాలను అడుక్కోవద్దు అన్నాడు.
నడుగుము జనము నీకు సాధ్యముగా భూమిని తెగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు దేవుడు. మనం ఎవరిని అడుగుతున్నాం? ఎవరిని అడుక్కుంటున్నాం? ఆలోచించింది ఒకసారి. ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నావు, అభివృద్ధిని చూడలేకపోతున్నావు, పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నావు అంటే నువ్వు దేవునితో సరైన సంబంధం లేదు నీకు. ఉంటే నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉంటావు, నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా ఉంటావు. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తున్నాను, వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను అంటాడు సామెతల గ్రంథంలో. ఇంకా చెప్పాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అనుకుంటాం కొత్త సంవత్సరంలో బాగుండాలి, కొత్త సంవత్సరంలో బాగా దేవుని భక్తి చేయాలని. ఇప్పుడు చూసినా అంతే, పాడిందే పాటరా పాసిపళ్ళ దాసులని ఒక సామెత ఉంది, అట్లా ఉంటుందన్నమాట. ఎప్పుడు అదే పాట పాడుతుంటాం. సంవత్సరం చివరిన అయ్యా వచ్చే సంవత్సరం నీకోసే బతుకుతున్నాయ్యా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిన్నే నమ్ముకుంటానయ్యా అంటాం. మళ్ళీ మావులే. ఎన్ని సంవత్సరాల జీవితంలో వ్యర్థం చేసుకుంటాం, ఎన్ని సంవత్సరాలు అలా నీ జీవితంలో నష్టపోతుంటావు. 2024వ సంవత్సరంలో అయినా దేవుడి కోసం నిలబడు, దేవుని వైపు చూడు, దేవుడి ఆశీర్వాదాన్ని అనుభవించు. దేవుడు రాకుండా ఎత్తబడే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకో. అశాశ్వతమైన లోకం వైపు చూడమాకు, శాశ్వతమైన దేవుడి రాజ్యం వైపు చూడు. కొద్ది కాలం ఉండే ఈ భోగోచన వైపు చూడమాకు, శాశ్వత కాలం ఉండే నిత్యానందం ఇచ్చే దేవుడి వైపు చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలంతో నింపుతాడు, దేవుడు నిన్ను ఆశీర్వాదంతో నింపుతాడు, దేవుడు తన దైవత్వంతో నిన్ను నింపుతాడు, దేవుడు నిన్ను రూపాంతరపరుస్తాడు, అది అక్కడికి సిద్ధపరుస్తాడు. దేవుడు ఆరోగ్యం మనల్ని తన ఆత్మ ద్వారా నడిపించును గాక. ఆమేన్. అందరూ లేచుకుని